श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सेदसादनम्। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागुरवे नमः। प्रणो देवी सरस्वती वाजयभिर्वादने वदे धीनामवित्र्यवतो महासरस्वत्यै नमः। ముందుగా 24/7 ప్రేక్షకులకు అక్షయ తృతీయ శుభాకాంక్షలతో మనం ప్రారంభం చేద్దాం. మనం అక్షయ తృతీయ అనగా మొట్టమొదల మనకు గుర్తుకొచ్చేది బంగారం. కావున ఈరోజు వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ మనకు జరుగుతుంది. వైశాఖ మాసంలో ప్రారంభం నుంచి 3వ రోజు వచ్చేటువంటి తిథి తృతీయ కాబట్టి ఆ రోజు వైశాఖ మాసం ప్రారంభం అక్షయ తృతీయ ప్రారంభమవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజు మనం చేయవలసినటువంటి ముఖ్య పనులు కార్యక్రమాలు ఏమిటంటే, ముందుగా అక్షయ తృతీయ అనగా మనకు మహాలక్ష్మి అమ్మవారు విష్ణు సంబంధమైన మాసము కావున మహావిష్ణువు మహాలక్ష్మికి సంబంధించిన ఆరాధన చేయటం ఉత్తమం. ఆ రోజు చేయవలసినటువంటి దాన ధర్మములు ఏమనగా, వైశాఖ మాసంలో మనకు పితృదేవతలు అనుగ్రహం ఉండాలి కాబట్టి వారికి మనం ఉదక కుంభము అని దానం చేస్తాం. ఉదక కుంభం ఏంటంటే మట్టి కుండను నీళ్లు నింపి దానం ఇవ్వటము, విసనకర్ర దానం ఇవ్వటము, గొడుగు చెప్పులు మొదలగైన ద్రవ్యాలు మనం బ్రాహ్మణునికి దానం చేస్తాం. ఈ దానంలో మనకు పితృదేవతలు సంతోషపడతారు. పితృదేవతలు సంతోషపడటం వల్ల మనకు వంశ అభివృద్ధి జరుగుతుంది, గోత్ర అభివృద్ధి జరుగుతుంది. కావున ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి తృతీయ రోజు అక్షయ తృతీయ అనబడేటువంటి రోజు పితృదేవతలకు శాంతి కొరకు మనకు బ్రాహ్మణునికి ఈ ద్రవ్యములు దానం ఇవ్వాలి. అనంతరము మహాలక్ష్మి మహావిష్ణువు ఇష్టమైన ప్రీత్యర్థం వారికి సంబంధించిన ఆరాధన అంటే విష్ణు భగవానుడికి తులసి ఆరాధన, మహాలక్ష్మి అమ్మవారికి కమలాలతో పూజ చేయటం, తత్ బంగారు స్వీకారం కూడా తీసుకోవడం మనకు ప్రారంభమైంది. కాబట్టి తగు అమ్మవారికి ఆరాధించుకొని ఆ యొక్క తెచ్చిన బంగారాన్ని పూజా ద్రవ్యాలలో పూజా దేవుని దగ్గర పెట్టి ఆరాధించుకోవడం వల్ల ఉత్తమ గతులు సంచరిస్తాయని పురాణం మనకు సూచిస్తుంది. శుభం భవతు, మంగళం మహతు, సమస్త సన్మంగళాని భవంతు.